ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. సామాన్య కాలములో 4వ ఆదివారము. ప్రియమిత్రులారా, పూర్వము సీనాయి పర్వతం వద్ద జరిగిన విషయం జరిగినట్లుగా మనకు తెలియదు. అక్కడ దేవుడు నిప్పు మంటల నడుమ నుంచి ఇశ్రాయేలీయులతో ముఖాముఖిగా మాట్లాడినట్లు ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 4లో చదువుతూ ఉన్నాము. అయితే ఇశ్రాయేలీయులు అందుకు భయపడిపోయారు. దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడటానికి నిరాకరించారు. మరొకసారంటూ ఆయన్ని చూస్తే మరణాన్ని తప్పక కొని తెచ్చుకుంటామని కంగారు పడ్డారు. అందువల్ల వారు మోషేతో, ఇక నుంచి నీవే దేవునితో మాట్లాడు, ఆ తరువాత వచ్చి ఆయన వద్ద విన్నవన్నీ మాకు నీవే తెలియజేయి, దేవునితో సంభాషించే సాహసం మాకు లేదు. పైగా ఆయన మహాగ్ని లాంటివాడు, ఆ అగ్ని మమ్ముల్ని దహించి వేస్తుందనే భయం పట్టి పీడిస్తూ ఉంది. దేవుడైన ప్రభువు నీ ద్వారా సెలవిచ్చిన ఆజ్ఞల ప్రకారం మేము నడుచుకుంటాము అని అన్నారు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 24 ఆ తరువాత వచనాలు. అది ప్రభువునకు అంగీకారమైంది. ద్వితీయోపదేశకాండం 5:28. ఆనాటి నుంచి దేవుడు ఒక మధ్యవర్తి ద్వారా ప్రజలతో మాట్లాడటం మొదలైంది. ఈ రీతిగా ఇశ్రాయేలీయుల్లో ప్రవక్తలు వెలిశారు. ప్రవక్తలు దైవ ప్రజలకు దేవుని ఉద్దేశాన్ని తెలియజేసేవారు. అలాంటి ప్రవచనాన్నే ఈరోజు మనం వింటున్నాము. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 15 నుంచి 20 వచనాలు. ఈ పాఠ్యాంశంలో ప్రవక్త ధర్మాలు చక్కగా చిత్రించబడ్డాయి. ప్రవక్త అనేవాడు దేవుని ప్రతినిధి. అతడు దేవుడు తనకు ఎరిగించిన విషయాలు మాత్రమే ప్రజలకు తెలియచేయాలి. ఆ మాటల్లో ఎలాంటి మార్పులు కూర్పులు చేయటానికి వీలు లేదు. ప్రవక్త స్వరాన్ని వినటం అంటే దేవుని స్వరాన్ని వినటమే గనుక ప్రవక్త దేవుని ఉద్దేశాన్ని మాత్రమే తెలియజెప్పాలి. అలా కాకుండా దేవుడు ఆదేశించని సందేశాన్ని అది దేవుని సందేశము అని అబద్ధ ప్రమాణం చేసేవాడు మరణశిక్ష పొందుతాడు. దేవుడే స్వయముగా ఆ శిక్షను విధిస్తాడు, అమలు జరుపుతాడు అనే హెచ్చరిక కూడా ఈనాటి మొదటి పఠనంలో ఉంది. ఇకపోతే ఈ పఠనంలో ప్రధానాంశం ద్వితీయోపదేశ కాండంలో 18వ అధ్యాయం 15వ వచనంలో ఉంది. అదే, ప్రభువు మీ ప్రజల నుండే నా వంటి ప్రవక్తను ఒకనిని మీ చెంతకు పంపుతాడు, మీరు అతని మాట వినండి అనే వచనం. ఇంతకు ఈ ప్రవక్త ఎవరు? నూతన వేద రచయితలు ఈ ప్రవక్త శ్రీ యేసుక్రీస్తేనని స్పష్టంగా చెప్పారు. యోహాను సువార్తకారుడు 6వ అధ్యాయం 14లో జనులు యేసు చేసిన ఈ అద్భుతాన్ని చూచి నిజంగా ఈ లోకానికి రావలసిన ప్రవక్త ఈయనే అని అన్నారు. 7వ అధ్యాయం 40వ వచనంలోనేమో జన సమూహములోని కొందరు యేసు చెప్పినవి విన్నప్పుడు నిజముగా రావలసిన ప్రవక్త ఈయనే అన్నారు అని ఉంది. అంతేకాదు, అపోస్తలుల కార్యాలు ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 15వ వచనం 19వ వచనమును ఉదాహరిస్తూ ఇలా వివరించింది. సోదరులారా, మీ కొరకు నిర్ణయించిన అభిషిక్తుణ్ణి ఆయన పంపేటట్టు మీ పాపాలు నిర్మూలనం కావటానికి దేవుని వైపు తిరగండి. ఈ అభిషిక్తుడు యేసే. మోషే ఇలా అన్నాడు, ప్రభువైన దేవుడు మీ కొరకు మీ స్వజనులలో నుంచే నాలాంటి ఒక ప్రవక్తను బయలుదేరదీస్తాడు, ఆయన మీతో చెప్పేదంతా మీరు చెవిన పెట్టాలి అని. అపోస్తలుల కార్యాలు
3వ అధ్యాయం 20వ వచనం 22వ వచనం. ఇది పేతురు ఉపన్యాసంలోని భాగం. కాబట్టి యూదులు ఎంతో ఆసక్తితో ఎదురుచూచిన ప్రవక్త, మోషే ముఖాన దేవుడు వాగ్దానం చేసిన ఆ విశేష వ్యక్తి యేసువేననే విషయం ఈనాటి సువార్త గ్రంథం చక్కగా వివరిస్తూ ఉంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 21 నుంచి 28 వచనాల్లో ఈ అంశము పేర్కొనబడింది. మనం ఇంకా మార్కు సువార్త 1వ అధ్యాయంలోనే ఉన్నాం. ఈ అధ్యాయంలో 16 నుంచి 20వ వచనం వరకు యేసు ప్రథమ శిష్యులైన బెస్తలను పిలిచినట్లు వివరించబడింది. బెస్తలను ఎన్నిక చేసిన అనంతరం యేసు దయ్యాలను వెళ్ళగొట్టడం, రోగుల్ని నయం చేయటం, సువార్తను ప్రకటించటం మొదలైన కార్యక్రమాలు చేపట్టాడు. ఇవన్నీ 24 గంటల కాలంలో కఫర్నావుం అనే ప్రాంతంలో జరిగిపోయినట్టుగా చెప్పుకొచ్చాడు మార్కు సువార్తకారుడు. ఇలా చెప్పటం ద్వారా యేసు యావత్ జీవితాన్ని ఒక్క రోజుకు కుదించి వేస్తున్నాడు మార్కు. యేసు చేసిన ప్రతి ఒక్క క్రియ అద్భుత ఫలాలను ఇచ్చినట్లుగా సూచించాడు సువార్తకారుడు. యేసు జీవితం మానవ జీవితంలోని అన్ని రంగాలను ప్రభావితం చేసినట్లు కూడా మార్కు సువార్తకారుడు సూచించదలచాడు. అందుకే కఫర్నాములోని సునగోగు లేదా ప్రార్థనా మందిరములో యేసు ప్రవేశించాడు అని వ్రాశాడు. ఇది ఆధ్యాత్మిక రంగానికి అన్వయం. ఆ తరువాత యేసు ప్రార్థనా మందిరము నుంచి బయటకు వచ్చాడు. ప్రార్థనా మందిరం వెలుపల రోగుల్ని బాగు చేశాడు అని చెప్పాడు. ఇది భౌతిక రంగానికి అన్వయం. ఆ పిమ్మట యేసు సీమోను ఇంటిలో ప్రవేశించి అద్భుతం చేశాడు. ఇది వ్యక్తిగత జీవితానికి అన్వయం. తదుపరి యేసు చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాల్లో పర్యటించి వేద బోధ చేశాడు, దయ్యాలను వెడలగొట్టాడు. ఇది సామూహిక జీవితానికి అన్వయం. ఈ విధంగా యేసు కార్యక్రమాలు మానవ జీవితంలోని అన్ని రంగాలకు అన్వయించాడు మార్కు సువార్తకారుడు. అలా అన్వయించి సర్వ ప్రజలను ఆధ్యాత్మిక, భౌతిక, వ్యక్తిగత, సమిష్టి రంగాల్లో ప్రభావితం చేస్తున్నాడు అని తెలియజెప్పటమే ఇక్కడ మార్కు సువార్తకారుని ఉద్దేశం. దానికి అనుగుణంగానే మార్కు ఈ కార్యాలన్నిటినీ ఒక్క రోజులో అల్లి చూపించాడు. ఇక్కడ ఒక్కరోజు అంటే యేసు యావత్ జీవితానికి అన్వయం. ఇక్కడ 4 రంగాలంటే మానవుని యావత్ జీవితానికి కూడా ఇది అన్వయం. ఇప్పుడు ఉదాహరించిన 4 రంగాల్లో మొదటి రంగాన్ని ఈరోజు పరిశీలిస్తూ ఉన్నాం. అదే ఆధ్యాత్మిక రంగం. యేసు ప్రభువు దయ్యాన్ని వెడలగొట్టిన దృష్టాంతముతో అది ప్రారంభమవుతుంది. ఇది మార్కు సువార్తకారుడు ఉదాహరించిన మొదటి అద్భుతం అయితే ఒక ప్రశ్న: మార్కు సువార్తకారుడు ఇలాంటి అద్భుతాన్ని ఎందుకు ప్రధానంగా భావించాడు? సువార్తను దెయ్యముతో మొదలు పెట్టడం ఏం బాగుంది? ఇక్కడ సువార్తకారుడి ప్రధానోద్దేశాన్ని మనం గ్రహించవలసి ఉంది. అది గ్రహించాలంటే ఈరోజు పాఠ్యాంశంలో 14వ 15వ వచనాలు పునశ్చరణం చేయవలసి ఉంటుంది. అక్కడ యోహాను ఖైదు పాలైన తరువాత యేసు గలిలయ రాష్ట్రానికి వెళ్ళి దేవుని శుభవార్త ప్రకటిస్తూ, కాలం పూర్తి అయ్యింది, దేవుని రాజ్యం సమీపించింది, హృదయ పరివర్తనం చెంది సువార్తను విశ్వసించండి అని చెప్పాడు. అనగా యేసు చేసిన బోధలు కార్యరూపం దాల్చినట్టుగా సూచిస్తూ ఉన్నాడు మార్కు సువార్తకారుడు. దైవరాజ్యం సమీపించింది అన్నాడు ప్రభువు. అనగా సాతాను రాజ్యం అంతమైపోతుంది అనే భావం స్ఫురిస్తుంది. అయితే దానికి రుజువేమిటి? యేసు దయ్యాన్ని గద్దించి శాసించటమే దైవరాజ్య రాకడకు రుజువు, సంకేతంగా ఉంటుంది.
యేసు రావటమే దైవరాజ్యం రావటం, సాతాను పారిపోవటమే దుష్ట ప్రభావం తొలగిపోవటం, అదే దైవరాజ్యం నెలకొనటం. అందువల్ల మార్కు సువార్తకారుడు ఎంతో సూక్ష్మంగా ఆలోచించి సాతానును వెడలగొట్టిన దృష్టాంతముతో యేసు తన కార్యక్రమాన్ని ప్రారంభించినట్టుగా చిత్రించాడు. యేసు వచ్చిందే సాతానుతో పోరాడటానికని, దుష్ట ప్రభావము నుంచి మానవులకు విడుదలను కలిగించటమే ఆయన ధ్యేయమని సువార్త ఆరంభములో సూచిస్తూ ఉన్నాడు మార్కు. ఈ విషయాన్ని మత్తయి లోకాలు కూడా ఇలా వివరించాడు. నేను దేవుని ఆత్మ సహాయముతో దయ్యాల్ని వెడలగొడుతున్నానంటే దేవుని రాజ్యం మీ మీదికి వచ్చింది అన్న మాటే అని వ్రాశాడు. మత్తయి 12వ అధ్యాయం 28వ వచనం, లూకా 11వ అధ్యాయం 20వ వచనం. వాస్తవం చెప్పాలంటే యేసు చేసిన ప్రతి అద్భుతము దైవరాజ్య రాకడకు సంకేతమే. కాబట్టే మార్కు సువార్తకారుడు నోరు మూసుకొని వీని నుంచి బయటకు రా అని యేసు దయ్యాన్ని గద్దెంపగా ఆ దయ్యం అతన్ని గిజగిజలాడించి పెడబొబ్బలు పెడుతూ అతడి నుంచి బయటకు వచ్చింది అని వ్రాశాడు. సాతానుపై యేసు విజయం సాధించిన విషయం సుస్పష్టం చేశాడు. వారందరూ కలిసి కఫర్నాము పట్టణానికి వెళ్ళారు. విశ్రాంతి దినాన యేసు ప్రార్థనా మందిరములోనికి వెళ్ళి ఉపదేశించాడు అని మార్కు సువార్తకారుడు 1:21లో పేర్కొన్నాడు. ఇక్కడ యేసు ప్రార్థనా మందిరములోనికి వెళ్ళటం అనేది, ఉపదేశించటం అనేది గమనార్హం. మార్కు సువార్త ప్రకారం యేసు ప్రార్థనా మందిరములో 3 సార్లు ప్రవేశిస్తాడు. 3వ పర్యాయం నజరేతులో జరుగుతుంది. అక్కడ వారు ఆయన్ని తృణీకరిస్తారు. 6వ అధ్యాయం 2వ వచనం. ఆ తరువాత యేసు ప్రార్థనా మందిరాలను సందర్శించినట్టు మార్కు ఎక్కడా చెప్పడు. మార్కు ఉపదేశములో యేసు బోధలకు ఒక్క ప్రార్థనా మందిరమే అనువైన తావు కాదు. మానవుని జీవిత రంగాలన్నీ యేసు సువార్త బోధలకు ఉపయుక్తమైన ప్రదేశాలే. మార్కు సువార్తలో మరో ప్రధాన భావం ఉపదేశం. అందుకే ఈ విషయాన్ని పదే ఉదాహరిస్తాడు మార్కు సువార్తకారుడు. ఆ సందర్భాలు ఇవి. యేసు అక్కడ నుండి మళ్ళీ సముద్ర తీరానికి వెళ్ళాడు. ప్రజలంతా ఆయన దగ్గరకు రావటంతో ఆయన వారికి ఉపదేశించాడు. మార్కు 2:13. మరొకప్పుడు యేసు సముద్ర తీరాన ఉపదేశించటం ప్రారంభించాడు. ఆయన చుట్టూ జనం పెద్ద గుంపులుగా చేరటం వల్ల ఆయన సముద్రములో ఉన్న పడవను ఎక్కి కూర్చున్నాడు. జన సమూహము అంతా ఒడ్డున ఉన్నారు. ఆయన ఉదాహరణల రూపములో వారికి అనేక విషయములను ఉపదేశించాడు. 4వ అధ్యాయం 1-2వ వచనం వరకు. ఇక మరొక సందర్భంలో ఆయన విశ్రాంతి దినాన అక్కడి సమాజశాలలో బోధించటం మొదలుపెట్టాడు. ఆయన ప్రబోధం విన్న చాలామంది ఆశ్చర్యపోయి ఇతనికి కలిగిన ఈ జ్ఞానం ఎక్కడిది, ఎంతటి అద్భుతాలు చేస్తున్నాడు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అనుకొన్నారు. ఆయన్ని గురించి అభ్యంతరం వెలిబుచ్చారు. తన మీద వాళ్ళ అపనమ్మకం చూచి ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఆ తరువాత యేసు గ్రామాల్లో పర్యటన చేస్తూ ఉపదేశిస్తూ ఉన్నాడు. 6వ అధ్యాయం 2వ వచనం 6వ వచనం. యేసు ఒడ్డునకు చేరుకోగానే అక్కడ ఒక పెద్ద జనసమూహము కనిపించినది. కాపరి లేని గొర్రెలలాగా ఉన్న ప్రజలను చూచి ఆయనకు జాలి వేసింది. కనుక ఆయన వారికి అనేక సంగతులు ఉపదేశించటం ప్రారంభించాడు అని మార్కు సువార్తకారుడు 6:34లో పేర్కొన్నాడు. ఇట్లు అనేకసార్లు చెప్పుకుంటూ వచ్చాడు మార్కు. ఇంతకు ఈ సందర్భములో యేసు ఏమి బోధించాడు? దయ్యము ప్రవేశించిన దానిని బట్టి చూస్తే
ఆయన దైవరాజ్యము సమీపించినదని బోధించాడనే చెప్పాలి. ఎందుకంటే ఆయన బోధలు ఆలకించిన సాతాను, యేసు నీవు మమ్మల్ని నాశనం చేయటానికి వచ్చావా అని ప్రశ్నించింది. ఈ ప్రశ్నలోనే అసలు భావం ఇమిడ్చాడు రచయిత. అంటే సాతాను నాశనం దైవరాజ్య స్థాపనానికి నాంది ప్రస్తావనము అవుతుంది. దైవరాజ్యం సమీపించటం, సాతాను దుష్ట ప్రభావం ఛేదింపబడటం జరుగుతుంది. ఆయన ధర్మశాస్త్రులలాగా కాకుండా అధికారపూర్వకంగా ఉపదేశించాడు. అందుచేత ఆయన బోధలను విన్నవారు ఆయన ఉపదేశాలకు ఆశ్చర్యపోయారు. ఇక్కడ ప్రజల ఆశ్చర్యానికి 2 కారణాలు సూచించవచ్చు. ఒకటి, ఇశ్రాయేలీయులు ఒక ప్రవక్తనంటూ చూచి చాలా కాలమయ్యింది. లేక ఇప్పుడు ప్రవక్త ప్రత్యక్షమయ్యాడు. 2, ఆయన బోధల్లో ఎంతో సహజత్వం, సృజనాత్మక శక్తి కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నాయి. ధర్మశాస్త్రులైతేనేమో కాడిందే పాటరా పాసిపళ్ళ దాసుడా అన్నట్లు సంప్రదాయబద్ధమైన శాసనాలను ఎప్పుడు ఒకే రీతిగా వివరించి చెప్పేవారు. కానీ యేసేమో ఎంతో నైపుణ్యాన్ని, అధికారాన్ని వినియోగించి బోధించాడు. ఆయన బోధలకు ఆయనే అధికారి. ఆయన బోధలన్నీ ఆయనలో నుంచి పెళ్ళుబికి వచ్చిన జీవపు ఓటలే. అవే దేవుని మాటలు. నజరేతువాడా యేసు, మా జోలి నీకెందుకు? మమ్మల్ని నాశనం చేయటానికి వచ్చావా ఏమిటి? నీవెవరవో మాకు తెలుసు. నీవు దేవునికి చెందిన పవిత్రమూర్తివి అని దెయ్యం పట్టినవాడు కేకలు వేశాడు. ఇక్కడ నజరేతువాడా యేసు అంటూ సాతాను సంబోధించింది. అనగా యేసు పేరును వాడి ఆయనపై అధికారాన్ని నెరపటానికి ప్రయత్నించింది పిశాచం. ఆయన పేరును వాడుకొని ఆయనపై మంత్రశక్తిని ప్రదర్శించదలచింది సాతాను. ఆ రోజుల్లో మంత్రగాళ్లంతా చేసింది అదే. వాళ్ళు ఒక పేరును వాడుకొని మంత్ర ప్రభావాన్ని చూపెట్టేవారు. పేరును వాడటం అంటే ఆ పేరు గల వ్యక్తిపై అధికారాన్ని నెరపటమే. అదేవిధంగా సాతాను కూడా యేసుపై అధికారాన్ని కనబరచటానికి గాను, నీ పేరు నాకు తెలుసు, నీవెవరవో నాకు తెలుసు, నీ గుట్టంతా నాకు ఎరుకే, నీ శక్తియుక్తులన్నీ నాకు తెలుసు అన్నది. ఈ విధంగా యేసునే బెదిరించాలి అనుకొన్నది సాతాను. సాతాన్ని అధికారాన్ని చలాయించదలచింది. అందువల్లనే యేసు, నీ వెధవ వాగుడు కట్టిపెట్టు, తోక ముడుచుకొని గట్టెక్కు, వచ్చిన దారిన వచ్చినట్టు పో అని శాసించి సాతానుపై అధికారాన్ని, విజయాన్ని యేసు ప్రభువు ప్రకటించాడు. చూచారా, పిశాచం ఎంత యుక్తిగా ప్రవర్తిస్తుందో. తనకు లేని అధికారం తనకు ఉన్నట్టు సూచించి దాని మాటలు ఆలకించే వారిలో ఎంత భ్రమను సృష్టిస్తుందో. అందుకే చాలామంది పిశాచాన్ని నమ్ముతూ ఉంటారు. దాని ప్రగల్భాలకు, వెర్రికోతలకు లోబడిపోతూ ఉంటారు. దాని డాంబిక ప్రవర్తనానికి ఆకర్షితులై మోసపోతూ ఉంటారు. అందుకే మార్కు సువార్తకారుడు, సాతానుకు అధికారం అంటూ లేదు, యేసే సర్వాధికారి, సాతాను శక్తిని మట్టు పెట్టడానికి వచ్చిన మెస్సియా ఆయనే అని నూరిపోస్తూ ఉన్నాడు. ఈ సత్యాన్ని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోగలగాలి. అప్పుడే మనం సాతాను బూటకపు మాటలకు లోబడకుండా ఉంటాము. యేసు అధికారాన్ని పూర్తిగా అంగీకరిస్తాము. అప్పుడు ఆయన రాజ్యం మనలోనే నెలకొంటుంది. ఆయనే స్వయంగా మనలో ఉంటాడు. ఆయన పేరే దేవుడు మనతో ఉన్నవాడు కదా. నీవు దేవునికి చెందిన పవిత్ర మూర్తివి అన్నది దెయ్యం. చివరి రోజుల్లో దేవుడు పంపుతానని వాగ్దానం చేసిన మెస్సియా బిరుదాల్లో ఇది ఒకటి. అప్పటికి ఇంకా ఇది బహుళ ప్రచారంలోనికి రాలేదు. అపోస్తుల కార్యాల్లో ఇది కనిపిస్తుంది. అపోస్తుల కార్యాలు 3:14లో మీరు పునీతుడును ధర్మాత్ముడును అయిన వాణ్ణి వద్దన్నారు,
నరహంతను విడుదల చేయుమని కోరారు అని ఉంది. అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యచకితులై ఏమిటిది, అంతా క్రొత్త బోధ అన్నారు. ఇక్కడ గ్రీకు భాషలో కైనోస్ అని ఉంది. కైనోస్ అంటే క్రొత్తదనం అని భావం. కాబట్టి యేసు క్రొత్త బోధలేమీ ప్రవేశపెట్టలేదు, కానీ క్రొత్తదనం మాత్రం కనబరచాడు. అది గుణాత్మకమైన క్రొత్తదనం, గణాత్మకమైంది కాదు. ఇప్పుడు కొన్ని భక్తి భావాలు చూద్దాం. 1. నజరేతు యేసు, నీవే దేవుని అభిషిక్తుడవు, ప్రజల పాప విమోచకుడవు, పవిత్ర మూర్తివైన మెస్సియావు అని అశుద్ధాత్మ కేకలు పెట్టి అరిచింది. యేసు వెంటనే ఆత్మను ఆ అశుద్ధాత్మను నోరు కట్టివేయించాడు. ఎందుకని? ఆయన మెస్సియా కాదా? ఆయనలో పవిత్రత లేదా? అన్నీ ఉన్నాయి. సాతాను చెప్పిందంత నిజమే అయినా ఆయన సాతానును గద్దించి బుద్ధి చెప్పి అక్కడ నుంచి పొమ్మన్నాడు. అదే అక్షరాల జరిగింది. ఈ విధంగా యేసు తన అధికారాన్ని వెల్లడించాడు. అంతేకాదు, ఒక అపార్థాన్ని కూడా తొలగించాడు. ఆ కాలంలో మెస్సియా అంటే ఒక రాజకీయ నాయకుడు అనే భావం బాగా ప్రచారంలో ఉంది. అందువల్ల యేసే మెస్సియా అని తెలియగానే ప్రజలంతా ఆయన చుట్టూ చేరతారు. రాజకీయపరమైన విడుదలను కోరతారు. అద్భుత శక్తులు గల ఒక విశేష వ్యక్తిగా మాత్రమే ఆయన్ని పరిగణిస్తారు. అంతే. ఇక ఆయన బోధల్ని వారు వినరు. హృదయ పరివర్తనం చెందుడు అనే అతి కీలకమైన హెచ్చరికను, ఆ పిలుపునకు వారు విలువ కట్టరు. అలాంటప్పుడు ఆయన రాకడలో ఉన్న ప్రధాన లక్ష్యం దెబ్బతింటుంది కదా. ఆయన అపజయం పొందుతాడు. ఇది అందరూ గ్రహించదగిన విషయం. ఏ వ్యక్తి అయినా సరే యేసును సమీపించినప్పుడు హృదయ పరివర్తన కొరకు సమీపించాలి. అంతేగాని ఆయన మహావీరుడు, యేసుక్రీస్తు మహాశూరుడు, అద్భుతకారుడు, మేధావి అని మాత్రం కాదు. హృదయ పరివర్తనం చెందకుండా యేసు ఇంత ఘనుడు అంటూ సొరకాయ కోసినట్లు కోతలు కోస్తే ప్రయోజనం ఏమీ ఉండదు. మన నుంచి యేసు కాంక్షించేది వీర పూజ కాదు, కానీ హృదయ పరివర్తనం. హృదయ సంస్కారం లేకుండా యేసును పూజించటం కూడా నేరమే. అదొక దొంగ భక్తే. కొందరైతే యేసు పేరున కొన్ని సాంఘిక సంక్షేమ ఉద్యమాలు, విమోచన వేదాంతం మొదలైనవన్నీ అమలు జరపటానికి ఏకమవుతూ ఉంటారు. సాంఘిక అన్యాయాన్ని రూపుమాపాలని, పరపీడనాన్ని కూలద్రోయాలని యత్నిస్తూ ఉంటారు. అలాంటి ప్రయత్నాలన్నిటికీ మూలం యేసు వేదమేనని సూచిస్తూ ఉంటారు. కానీ యేసు వేదానికి ఉండవలసిన ప్రధాన లక్షణం అదే హృదయ పరివర్తనం అనే లక్షణం మాత్రం వారిలో ఏ కోవన ఉండదు. అలాంటప్పుడు వారి ఉద్యమానికి కూడా పునాదులు లేకుండా పోతాయి. వారు నిర్మించదలచే భవనాలు తేలిగ్గా కూలిపోతాయి. అనేకసార్లు క్రైస్తవులు చేపట్టే ఉద్యమాలు లేక సంక్షేమ పథకాలు నీరుగారిపోవటానికి కారణం హృదయ పరివర్తనం లేకపోవటమే. కాబట్టి యేసును యథార్థ భక్తితో సేవించదలచేవారు పశ్చాత్తాప్తులై హృదయ పరివర్తనం చెందటం అనేది అనివార్యం. యేసు బోధించిందే సూత్రాలపై నడవని జీవితం. యేసు బోధించే సూత్రాలపై నడవని జీవితం నిరర్ధకం. అది గమ్యాన్ని చేరలేదు. కనుకనే ప్రభువు దైవరాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనం చెందుడు అంటూ మనల్ని తన చెంతకు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆ పిలుపు అమూల్యమైనది, ఆవశ్యకమైనది, అంగీకరించదగినది. ఈ విషయంలో ఆలస్యం చేస్తే అమృతమే విషంగా మారే ప్రమాదం ఉంది. కనుక వెంటనే మనం యేసు ప్రభువు చెంత చేరాలి అన్నా, ఆయనతో కలిసి ఉండాలన్నా హృదయ శుద్ధి, హృదయ పరివర్తనం అనివార్యం.
రెండవ అంశం, సహజంగా మానవులు తేలిక మార్గాల కొరకు వెదుగుతూ ఉంటారు. వ్యాపారం చేసేవాడు తేలిగ్గా లాభాలు కొట్టివేసే మార్గాలేమిటో అని యోచిస్తూ ఉంటాడు. చాలామంది తమ ఉద్యోగ ధర్మాన్ని చిత్తశుద్ధితో నిర్వహించకుండానే జీతాలు పుచ్చుకుంటూ ఉంటారు. బాధ్యతారహితమైన విధానాలంటే చాలా మందికి ఇష్టం. కొందరైతే తేలిగ్గా ఇతరుల జీవితాల్లో చిచ్చు పెడుతూ ఉంటారు. ఇవన్నీ మానవుని దుష్టాలోచనలకు గుర్తులు. కానీ వీటన్నిటికీ స్వస్తి చెప్పి దైవరాజ్యాన్ని అంగీకరించమంటున్నాడు యేసు ప్రభువు. గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకొనే గట్టి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోమని ప్రభువు ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనం బాధ్యతాయుతంగా పెరిగి పెద్ద కావాలన్నదే ప్రభుని ఆదేశం. స్వచ్ఛందమైన గమ్యాన్ని వెదుక్కుంటూ అనంతానందానుభూతిని అనుగ్రహించే దైవిక ప్రకాశంలో ప్రవేశించాలన్నదే ఆయన బోధ. అందరి గమ్యం ఆ యేసే కనుక ఆయన్ని సమీపించుదాం. గౌరవప్రదమైన బ్రతుకులు బ్రతుకుదాం. తేలిక తత్వాన్ని ప్రదర్శించే నీచ స్వభావానికి స్వస్తి చెబుదాం. ఒక విధంగా చూస్తే యేసులో అధికార లక్షణాలేమీ కనిపించవు. ఒక విధంగా చూస్తే యేసు ప్రభువులో అధికార లక్షణాలేమీ కనిపించవు. ఆయన ఒక నిరాడంబర జీవి. రాజకీయ బలము కానీ సైనిక బలము కానీ లేనివాడు. పొలము పుట్ర లేని కటిక పేద ప్రాణి. నిస్సహాయుడైన మెస్సియ. ఇది నమ్మశక్యం కాదు. అయినా ఆయన అలాంటి విధానాన్నే ఎన్నుకొన్నాడు. కానీ ఆయన మాటల్లో అధికారం ఉంది. ఆయన చెప్పిన ప్రతి మాటను దేవుడు బలపరిచాడు. ఆయన మూలంగా దేవుడే తుఫానును గద్దించాడు. సముద్ర జలాలకు బుద్ధి చెప్పాడు. దెయ్యాల నోరు కట్టించాడు. పూర్వపు ప్రవక్తల ప్రబోధాల్లో లోపించిన దానిని పూరించాడు. అన్నిటినీ పరిపూర్తి చేశాడు. దోషాలను సరిదిద్దాడు. తప్పుడు ఊహల్ని ఖండించాడు. వీటన్నిటిలో ఆయన అధికారం ప్రదర్శించాడు. ఆయన అధికారం దైవాధికారమే. కానీ మానవలోకంలో ఆయన ఇంకా అధికారం లేనివాడుగానే ఉండిపోయాడు. మానవుల దృష్టికి బలహీనంగా కనిపించే క్షమాధర్మాన్ని ఆయన ఇంకనూ బోధిస్తూనే ఉన్నాడు. అనుదిన ఆహారం కొరకు దేవునిపై ఆధారపడమన్నాడు. శాంతిని కాంక్షించమన్నాడు. సోదర ప్రేమతో జీవించమన్నాడు. ఈ బోధలన్నీ బలహీనతలుగా ఎంచే ఈ లోకం ఆయన మాటల్లోని అధికారాన్ని కూడా నిరాకరిస్తుంది. అయితే నిరాకరణం ఎంతో కాలం నిలిచేది కాదు. ఒకరోజు వస్తుంది, ఈ లోకాన్ని తారుమారు చేసి యేసు సర్వాధికారాన్ని నెలకొల్పే రోజే అది. కానీ ఆ రోజు వచ్చే వరకు మనం ఓపిక పట్టాలి. ప్రపంచ దృష్టికి బలహీనులంగానే కనిపించటానికి అంగీకరించాలి. క్షమాధర్మం, ప్రేమతత్వమే మన బలహీనతలైతే యేసు బలహీనతలు కూడా అవేనన్న ఆత్మవిశ్వాసంతో మనం ముందుకు పోవాలి. యేసుతో ఐక్యమై జీవించాలి. అదే మనకు ఉత్థాన భాగ్యాన్ని ప్రసాదించే ఏకైక మార్గం. ఇక 4వ అంశం, యేసు ప్రభువు తన అధికార వాక్కుల్ని ఆయన భక్తులందరికీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన వద్ద నుంచి వారు విన్నవన్నీ ఇతరులకు వినిపించే అధికారం, బాధ్యత అందరిపై ఉంది. ఈ విషయంలో మత గురువులు, పీఠాధిపతులు ఎక్కువ బాధ్యతను కలిగి ఉన్నప్పటికీ ప్రజలు కూడా తగినంత బాధ్యత వహించి ప్రభువు వేదాన్ని ప్రచారం చేసి తీరాలి. ఏ వృత్తిలో ఉన్న వ్యక్తి అయినా సరే యేసు మాటలకు సాక్షిభూతుడుగా కావాలన్నదే క్రీస్తు ఆదేశం. క్రైస్తవ సమాజం ఏకమైనప్పుడు, ప్రార్థనలు నిర్వహించేటప్పుడు ఆ సందర్భాల్లో వారితో మాట్లాడుతూ ఉంటాడు ప్రభువు. వారిని భక్తితో నింపుతూ ఉంటాడు. అంతేకాదు, రోజువారీ మనం చేసే పనుల్లో ప్రభువు ప్రత్యక్షమవుతూ ఉంటాడు. ఆయా సందర్భాల్లో మనతో సంభాషిస్తూ ఉంటాడు. జీవితంలో ఎదురయ్యే కొన్ని సంఘటనల మూలంగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. మరి మన అనుదిన జీవితంలో ఆయన స్వరాన్ని వినగలుగుతున్నామా? దేవుడు అనుక్షణం మనల్ని వెన్నంటే వస్తున్నాడు అనే అనుభూతి లేదా విశ్వాసం మనకి ఉందా? ఇంకా 6వ అంశం, యేసు ప్రసాదించే విమోచనం పరిపూర్ణమైంది.
మనకి ఆధ్యాత్మిక విమోచనాన్నే కాదు, శారీరక సంబంధమైన రక్షణాన్ని కూడా కల్పించటానికే ప్రభువు వచ్చాడు. అందుకే ఆయన ప్రతినిధి అయిన తిరుసభ కూడా మానవ జీవితానికి సంబంధించి అన్ని రంగాల్లోనూ శ్రద్ధ వహిస్తుంది. మానవుణ్ణి పట్టి పీడించే ప్రతి శక్తిని వ్యతిరేకిస్తుంది శ్రీసభ. మానవుణ్ణి బంధించి ఉంచే ధనాన్ని, మాదక ద్రవ్యాల్ని, జోదాన్ని, అధికార దాహాన్ని, మతోన్మాదాన్ని, మానవ హక్కుల అతిక్రమణాన్ని, పరపీడనాన్ని, లైంగిక దురభ్యాసాల్ని, అక్రమ ఒత్తిడుల్ని, సంకుచిత తత్వాన్ని, వెర్రి వ్యామోహాల్ని మొదలైన వాటినన్నిటినీ ఖండిస్తుంది శ్రీసభ. యేసుక్రీస్తు పేరిట, యేసుక్రీస్తుతోనే వాటిపై నైతిక పోరాటాన్ని కొనసాగిస్తుంది శ్రీసభ. మనం కూడా ఈ విషయంలో దైవ ప్రజలందరూ పాత్రదారులే. కనుక ఈనాటి మాట ఇది: దేవుని మీద దెయ్యానికి అధికారం లేదు. దెయ్యాన్ని శాసించగల ధీశాలి యేసుక్రీస్తువే.